పోనీ రాదే మత్తు స్పీడ్గా పోతాండు. గిట్లెప్పుడు పోలేదే నేను. మంచిగా పోనిస్తాడు. డ్రైవరీ స్పీడు స్పీడు అని. ఓకే ఓకే అమ్మా. రాజీ నీకేమైనా రోగం పడుతుందానే? గింత స్పీడ్ ఎందుకు పోమంటానవే? నువ్వు ఉండే నీకేం తెలియదు లింగి. 100 రోజుల పనికి పోతే గిట్లనే 100 పోవాలి. స్పీడ్ స్పీడ్ పోవాలి. నీ ముఖానికి అగ్గిదాలుగా 100 రోజుల పనికి పోతే 100 స్పీడ్ పోతారానే? అబ్బా పాడుగాను గట్టి వస్తుంది మట్టి. రాజవా నీకు మట్టి ఎట్లున్నదే? గట్టి ఉందా మెత్తగా ఉందా? దీనికి తవ శాత కాదు ఏం శాత కాదు. ఈ బక్కముండ ఎందుకు వచ్చింది? సప్పుడు అయ్యో ఏమైంది రాజవా? మీకు కొద్దిగా మెత్తగానే ఉన్నట్టుంది కాదే? మెత్తగానే ఉన్నదే. నీళ్లు పోసుకొని తాగుతాన్నా గందుకే మెత్తగా వస్తుంది. నీళ్లు పోసుకున్నా అనే? ఎట్లనే అవుతుందో చూడు బక్కముండ. నీళ్లు పోసుకున్నావా అని అంటుంది. రాయవా నాకు కూడా ఇన్ని నీళ్లు పోసావు దావే మెత్తగా వస్తుంది. ఇంత ఉచ్చవయ్యే లింగి మంచిగా మెత్తగా వస్తుంది. ఏందే రాజావా అంత రోత మాటలు మాట్లాడతాను? మరి నువ్వు నన్ను అనలేదానే నీళ్లు పోసుకున్నావా అని? నువ్వంటోటి నేనంటోటి అనే మంచిగా ఉన్నావు నువ్వు. లొల్లి పెట్టుకోకురే రాజవ్వా. మరి చూడే కాంతం అదన్ని కారడం మాటలు మాట్లాడుతుంది. ఆ మట్టి ఆట మెత్తగా వస్తుందట, దాని మట్టి ఏమో గట్టిగా వస్తుందట. విన్నావా దాని మాటలు? గవేనా మాటలు? అవో ఇదేంటి చిన్నగా అట్టిగా మెసిలిచ్చినందుకే జవడం పెట్టుకుంటుంది కానీ నాతోటి. ఇది పెద్ద జవడాల చీరే ఉన్నట్టున్నది. అదేవా తప్పైందే నిన్ను మెసిలిచ్చినందుకు. తప్పు నాదే, క్షమించిగా. చక్కగా అంగి పారతో తవ్వుకుంటే పని చేసుకో, పంకణాలు కొట్టకు. అవో బావురూపుల్ది పంకణాలు కొట్టిందట. ఇప్పుడు ఎవడు పంకణాలు కొట్టిండో? నువ్వు తవ్వే మల్లిక. వాళ్ళు గట్లనే లొల్లి పెట్టుకుంటారు గాని తవ్వు తాగత్తమ్మా. ఫస్ట్ అయితే అలా లొల్లినని మస్తు ఇంట్రెస్టింగ్ ఉన్నది. ఏ తవ్వే నీ లొల్లి చల్లగుండా. వాళ్ళు గట్లనే లొల్లి పెట్టుకుంటారు గాని నువ్వు తవ్వు. ఓయా మీరు ముగ్గురు ఇక్కడనే తవ్వుర్రి, అర్థమైందా? మనిషికి 3 మీటర్లు తవ్వాలి. 3 మీటర్ల సారు? కాదు ఫీల్డ్ ఆఫీసర్ సారు, మాకేమో గీ ఎండలు పెట్టినావు పని, గా ఇంకో బాచినేమో గా కాలువ పంటి పెట్టినావు. ఇదేమన్నా న్యాయమేనా మీకు? వాళ్ళనేమో మంచిగా నీడ పట్టుకుంచి పని చేపిస్తావు, మమ్మల్ని గీ ఎండల కుంచి పని చేపిస్తావు ఏంది ఫీల్డ్ ఆఫీసర్ సారు? తవ్వరాదు రేపు అన్న, రేపు ఇట్లా మిమ్మల్ని అటు చేపిస్తా పాటు. ఇవాళ అయితే తవ్వురిటు. అరే రామా సర్పంచ్ వచ్చిండ్రా. నమస్కారం పటేలా. నమస్తేనే భూమన్న. అవునా ఈ ఫీల్డ్ ఆఫీసర్ వీళ్లకు ఇక్కడ పని చెప్పినవా? అవును సారు, వీళ్ళని చెరువు కట్టగడ తవ్విపిస్తున్నా, ఇంకో బ్యాచ్ ని మన కాలువ కట్టగా తవ్విపిస్తున్నా. అట్లనా ఫీల్డ్ ఆఫీసర్? సరే అయితే. కాదు సర్పంచ్ సాబు, మేము ఉన్నదే ముగ్గురం, మమ్మల్ని గీడబెట్టిర్రు. ఇంకా మంది అత్తరేబో అన్న, మీరైతే తవ్వుర్రి. సరే సరే తవ్వుతాం పట్టిగా. పటేలా కొద్దిగా అయినాక మాకు థమ్స్అప్ అన్నా బయట చెప్పారు, పుణ్యం ఉంటాయి. థమ్స్అప్ తాగుతావా అనే భీమన్నా నువ్వు? తాగుతానే, ఎండ బాగా కొడుతుంది కాదే. అక్కడ చూడు సుర్రు సుర్రు అంటుంది, తెప్పిస్తావానే? సరే సరేనే, మీరైతే తవ్వుర్రి, నేను తెప్పిస్తా గాని. సరే పటేలా తవ్వుతాం. ఫీల్డ్ ఆఫీసర్ ఇంకో బ్యాచ్ దగ్గరికి పోదామా? సరే సర్పంచ్ గారు పోదాం పదండి. ఓనా నీ అవిది మనం తవ్వుతావురా? అయినా కాడికేరా రామా, కొంచెం అయినా గిట్ట తగ్గుదాంపా. ఆ సీటు కాడ కూర్చున్నా. నువ్వేందిరా నోరు తెరిచినావు? గుద్దల గుడ్డపై కూర్చుందా ఏంది? తవ్వుతావురా? కాదు భూమన్నా, ఫీల్డ్ ఆఫీసర్ తవ్వమన్నాడు కదా, తవ్వద్దా? జర్రా నాకు గిట్ట తవ్వే పారా. ఆడ కూర్చుందాంపా, ఆడ కూర్చొని ఇంత కలుబొట్టు తాగుదాంపా. కలుబట్ట? హబ్బా కొడుక, కళ్ళుబొట్టు తెచ్చిన వారా భూమా? తెచ్చినారా, తాగుదాంపా. మీ అక్క కొద్దిగా అంత తాగట్లా, పనికి ఎక్కుదాంపా. సరేరా భువన్నా తాగుదాంపా. పండ్లన్నీ గుంజుతానే పాడుగాను. ఎవరి దగ్గర అంబారు ఉన్నదో? కాంతం నీ దగ్గర అంబారు ఉందా అని కొద్దిగంత పెట్టవానే ఉంటే. నా దగ్గర అంబారు ఎక్కడితే రాజవా, నేను ఎప్పుడన్నా తింటానానే? అయ్యో దానికి షీ ఎందుకే? నేను తినా అని చెప్పరాదు, దానికి షీ నేను తినా అంటున్నావు. ఏమైతుంది తింటే? సరేనే రాజవ్వ, తినా, నేను నా దగ్గర లేదు, సరేనా? మాజాలు పట్టు. మల్లిక ఇట్టేస్తుందా అంబారు? మల్లికావా
నీ దగ్గర కొద్దిగా అంత అంబారు ఉందారా? అంబారు లేదంటీ, నేను తినా. మరేం తింటావు? అక్కపొడి తింటావానే? వక్కపొడి అంటే సోనీ తింటా. సోనీ తింటావా? మరి సోని ఉన్నదా నీ దగ్గర? అది కూడా లేదంటీ నా దగ్గర. తింటావంటివి కాదే ఇప్పుడే లేదంటావు. అయ్యో ఆంటీ, తింటా అన్నగాని నా దగ్గర ఉన్నదని చెప్పినా. నేను ఎప్పుడో ఒకసారి తింటా అంతే. ఎప్పుడన్నా ఒకసారి తింటదాట. ఏమెలుగా పెడతావు ఎప్పుడన్నా ఒకసారి తిని. ఆడిగాను ఇంట్లో బాగానే పొట్లాలుండే, ఎత్తుకున్నా అయిపో. ఇక్కడ ఎవరి దగ్గర లేదు కదా అంబారు. ఎట్లా ఏం కథ? నాలుకంట గుంజుతాంది, పండ్లన్నీ సవసవ అంటానే. ఎట్లయినా చేసి తినాలే. అంబారు లేకపోతేనేమో నాకు వశపడగా. ఏం చేసుడు? ఈ బోండం ఈ మోసుడే మొత్తాన్ని కదా మట్టి, బాగానే మొత్తాన్ని మట్టి. ఇది గోసులు చేసి పెట్టుకుంటాంది. బా ఈ లింగి ముందా నా గాడేటట్టు గోసుల నుంచి తీసి మీద పెట్టింది. అడిగన్నా అడుగు తిట్టదో లింగి. ఇదివరకు దీంతో వెళ్ళే పెట్టుకున్నా. ఇచ్చదో ఏదో మెల్లగా చల్లగుచ్చి అడుగుతా, అదే ఇచ్చేది. లింగక్క, ఎండ బాగా కొడుతుంది కాదే, ఇద్దరిసేపట్లో కూర్చోపోయినావు. కూర్చున్నాడు ఎందుకు? నేను పని చేస్తానా నచ్చిందని పని చేసుకుంటా. నీ తీరు గట్ల బాతకన్నాలు కొట్టా. అబ్బో దీని కోపం ఇంకా పోలే. నాగుంబాం కదా పుసగొట్టినట్టు పుసగొడుతుంది. కాదే ఎండాకాలం కదా, బాగా ఎండలు కొడితే ఆయనతో నెరవడతావని అంటున్నా. ఎండ కొడతలేదా? ఎండాకాలం ఎండ కొట్టకుంటే నీకు వాన కొడుతుంది అనుకుంటానా? బా ఇది కొర్రాయి మండినట్టు మండుతుంది కదా, దీన్ని ఎట్లా చల్ల కూర్చుడు. నేనే అబ్బా నీ దగ్గర ఏదో కమ్మ వాసన వస్తుంది. ఏంటిదే అది? పిచ్చిందే కమ్మ వస్తుంది వాసన. ఏముంది అదే అంబారు వాసన వస్తుంది కదానే. కొద్దిగా అంత అంబారు పెట్టవానే లింగక్క. అదే ఇది నాకే సరిపోదు అంబారు, నీకేం పెట్టాలి? కొత్త పొట్లే ఉన్నట్టుంది రాదే, గంటగానం అంబారు ఉంది. కొద్ది గంట పెట్టే సరిపోదా నాకు. ఇది పొద్దంతా కావాలి నాకు. దీని బొంద మీద గిట్ట పెట్టుకుంటుందా ఇదంతా? మొత్తం దులుపుకుంటాను కదా చేతులా. ఈ లేచిడి దానికి ఇంత కూడా పెట్ట మొత్తం దులుపుకున్నట్టు పోసుకుంటా. అబ్బా పంచనే, ఇది పొట్లానికి మింగుతాను కదా, ఇంతగానో అంబారు బుక్కుతాంది. ఓ లింగక్క, సత్తవానే గంటగానో అంబారు బుక్కుతాను. నాకు గింత అంటే పెట్టు అంటే పెడతలేవేందే? అత్తే నేనే చేస్తానే, నీకేమైతుంది? నీకు అంబారు గింత కూడా పెట్టా. లచ్చక్క, ఇది చూసినావా? ఇది అంబారు పొట్లమే మింగింది. ఇంకాక గంటగానం అంబారు ఎందుకు తింటానవే? రాజావు అడగనే బట్టే గింత అంత పెడితే అయిపోవాదే. ఇక లేకిడి దానికి నేను అంబారు పెడతా, దానికి పెట్టా నేను. అబ్బా గింత అధ్వానం ఉంటుంది లింగక్క. ఎక్కడన్నా ఇంత అంబారు పెట్టమంటే పెట్టకపోతే సరేనే, నాకు టైం వచ్చేది నేను ఒకప్పుడు నీకు అప్పుడు చెప్తా. నేను నిన్ను గింత ఇత్తు కూడా అడగనే, కావాలంటే దుకాణానికి పోయి నేనే కొనుకొచ్చుకుంటా అంబారు, నిన్నైతే అడగా. అబ్బా బద్మాసిది, ఈ బక్క ముండకు గింతగానం బలుపు వచ్చింది. దీని బలుపును వలగజీరుతా ఒకసారి. ఆగు, దీని పెళ్లి చేస్తా. ఏందే ఓ రాజీ, కుక్క మూలిగినట్టే మూలుగుతానవేందో అటుముచ్చి పెట్టి. ఏందే లింగి, నీ మాసిన మొక్కన మన్ను కొట్టా. నీ గురించి ఎవడంటే నేను సబుడు చేయకనే ఉన్నా, నన్ను గెలకకు చెప్తానా? ఎవతే గెలిచింది? ఎవతే అంబారు అడిగింది? నువ్వు కాదు. నిన్న అంబారు అడిగి తప్పు చేసిందే నేను, గది ఒక్కటే తప్పు నాది. అది మాసానా ఇయ్యకపోతివి నా లోట పీసువా. నువ్వు ఇయ్యకపోతే పీసా సరే కొనుకొచ్చుకొని తిను. అసంటి దానివి నన్ను ఎందుకు అడిగినావు మరి? నువ్వు నాతో మర్ర మాట్లాడతే బక్కముండా, మంచిగా ఉండే చెప్తానా. ఈ తాపైతే అంబారు అడిగే అప్పుడు చెప్తాను సంగతి. లచ్చక్క, నీ గిట్ట అంబారు కావాలంటే అడిగే, నీకు ఇస్తా. అంబారు మాదిన బుద్ధి అవుతుంది నాకు ఇప్పుడు. నువ్వు ఆయనతో బుక్కినావు కాదే, ఎక్కడున్నది నుంచి చూస్తానా. ఇంత అడుగుదాం అనుకున్నా గాని మొత్తం నోట్లేసుకున్నావు. నా దగ్గర ఇంకా 2 ఉన్నాయే, మొత్తం పొట్లను తీసుకో. లేకిడోళ్ళకి ఇయ్య, నేను మంచి వాళ్ళకైతేనే ఇస్తా. తీసుకోవెళ్ళొచ్చి. అవో ఇది నన్నే అంటాంది. అంబారు తిప్పుకుంటా నాకు చూపెట్టుకుంటా తినే అని మెల్లగా ఇస్తాంది. ఇటు లింగక్క బుక్కుతా, మంచిగా దాచిపెట్టుకోవెళ్ళొచ్చి. దొంగలున్నారు, అంగి జేబులో పెట్టుకో. ఎవ్వతి అడిగినా ఎవ్వతికి ఇయ్యకు నువ్వు, అర్థమైందా?
సరేనా లింగక్క ఎవరికి లచ్చక్క అట్లా బయటికి పోయి వంటలు పోసేద్దాంపా. నేను ఒక్కదాని ఓ రాదే, నేను ఈ మత్తెత్తుతా. నేను నీకు అంబారు ఇచ్చిన కాదే, నువ్వు నా దోస్తు కాదా? దా పోదాంపా. అత్తాగే ఇక ఈ గమాలిడ పెట్టి అత్తావు. పాయే లింగక్క పోదాంపా. కాంతం మేము బయటికి పోయేస్తాం. వీళ్ళ పిక్చర్ వస్తే నాకు చెప్పే, ఆ చెట్టు కింద ఉంటా. సరే లింగక్క చెప్తా. అబ్బలింగి మొండా గింత శంకాడిదానమైనవేందే? ఇన్ని రోజులు నా సోపతి పట్టి నన్ను ఇచ్చిపెట్టి లచ్చి సోపతి పట్టినావు, ఇప్పుడు దాంతో తిరుగుతాన్నావు. ఆగు నీ సంగతి చెప్తా. అట్లా కాదే నీకు చేతబడి చేపిస్తావు. అట్లయితేనే నువ్వు దాంట్లోకి వస్తావు. నీ ముళ్ళు ఇరుతావు. వచ్చే అమాస నాడు నీ పని చేస్తా బిడ్డ. ఆగు ఆగు. గా కింద చేతి పెట్టి ఏం చేస్తానవే రాజవ్వ? ఏ వెంకలాడతాను? ఈ బోండం నేనేం చేసినా చూస్తాంది కదా, ఏం చెప్పాలి దీనికి? పినిసిపోయిందని చెప్తావు. పినిసిపోయిందే కాంతం. నా దగ్గర ఒకటి ఉన్నది ఇయ్యన్నానే. ఏమైందే కాంతం? నేను ఎత్తుక్కుంటా. ఈ ఎంటికలు పాడుగాను, ఈ లింగిముండ ఈ ఒక్క ఎంటిక దొరుకుతలేదు. అబ్బా కొడుక దొరికింది ఎంటిక. ఆ దొక్కిన మట్టును ఎంటిక తీసుకుపోతా. మట్టును ఎంటిక నా గోసుల ముడి పెట్టి ఇంటికి పోయినాక నీ సంగతి చెప్తాను. నీ అక్క ఈ మంచాలకెళ్ళి లేవద్దు, నెల రోజులు అంబడిస్తా. దొరికిందానే పిన్నీసు? నేను గిట్ల ఎదుకన్నా? ఇది నన్నే చూస్తాంది కదా ఇంకా. దొరికిందే మా దొరికింది పినీసు. ఈ దొంగ ముండ అంబారు పొట్లం వెయ్యా అంటే దులుపుకున్నది అంత పడేసింది. ఇంట్లో ఏమన్నా ఉన్నదో, ఇంత ఏమన్నా ఉన్నదో దులుపుకొనన్నది ఇంత. అబ్బా కొడుక అంబారు ఉన్నది కదా ఇంట్లో, ఇంకొంత దులుపుకుంటా. దీనికి ఇదేం బుద్ధి? కింద పడ్డ అంబారు పొట్లం తీసుకొని బుక్తాంది. లింగమండ మొత్తం అంబారు దులుపలే, ఇంకా మిగిలింది. అబ్బా బాంచనే ఇప్పుడు పానం పడ్డట్టయిందిరా. ఇక తాగుతా, పొయ్యి పొట్టు తాగుతా. ఓ రాజవ్వ, గా కింద పడ్డ అంబారు ఎందుకు తింటానవే? నేనెందుకు తింటాననే? ఆ పొట్లంలా ఏమన్నా ఉన్నాయో లేదా అని చూసినా అంతే. నోట్లో దులుపుకుంటాను, నేను చూడలేదానే? నీ అక్క ఈ లింగి కాదు, ఈ బొండం దానికి చేయాలి ఫస్ట్ చేతబడి. ఏం చేస్తానో అన్ని చూస్తాంది. కాంతం నువ్వు ఆ లింగితో గిట్ట చెప్పేవే, అది నా ఇజ్జత్ దిత్తది. సరేనే రాజవ్వ, నేను చెప్ప పట్టు. అయినా నేనెందుకు చెప్తానే? ఈ లింగక్కును లచ్చక్క ఇంకా అత్తలేరు కదా, అటే వేయరు. వాళ్ళు ఇంక అత్తారు, అన్నే చట్నీలకు అన్నారు కావచ్చు. వాళ్ళేడత్తరే పని దొంగలు కదా, దొంగ బొడ్లు. అంతేనానే? ఏమన్నా చెట్టు నీడ చూసుకొని పన్నారంటవా? అంతేనే, ఏమనుకుంటానో మరి. రాజవ్వ తొందర రవ్వే, మల్లికకు మట్టెత్తడానికి లేదే, తొందర రవ్వు. తాగుతా ఉండు, ఒక్క నిమిషం ఆగు. అంబారు వేసినా కదా, ఇక తావుడు. ఆగో సర్పంచ్ వచ్చిండు కదా. ఏం సంగతి రాజవ్వ, తవ్వుతారా? తాగుతానం పటేలా, తాగుతానం. గింతెండ కచ్చిరేంది పటేలా? ఇక పనులు ఎట్లా చేస్తారో చూడద్దా రాజవ్వ? గందుకోసమే వచ్చిన. గందు కానే పటేలా. సరే సత్తయ్య, ఇక్కడ మొత్తం ఎంతమందిని పెట్టినావు పనికి? ఇక్కడ నసారు 5 పనికి పెట్టిన మొత్తం. 5 కనబడతలేరు కదా, ఎటు వేరు ఇంకిద్దరు? ముగ్గురే ఉన్నారు కదా. లేదు సర్పంచ్ గారు, 5 పెట్టిన. రాజవ్వ, మల్లిక, సూర్యకాంతం, లింగక్క, లచ్చక్క 5 పెట్టిన. పొద్దుగాల 5 పెట్టిండే, ఇప్పుడు లేరు. లింగక్కను లచ్చక్కట వేరు. రాజవ్వ, లింగక్కును లచ్చక్క లేరు కదా, ఎటు వేరు? లేరు పటేలా. వాళ్ళు ఏ చట్నీడకు పోయేవాళ్ళరు. వాళ్ళు పని చేస్తారని పెట్టుకున్నా అని వాళ్ళని పటేలా. పని చేయరు వాళ్ళు. రోజుకంతేనా పటేలా, ఆ చట్నీడకు పోయి వంటారు ఇద్దరు. ఏపా, ఒకసారి చూద్దాం. ఇట్లా పడెగ్గొట్టి తప్పించుకొని తిరిగితే పని ఎట్లయితది? పోదాం పా రాజవ్వ, వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూపెడుతుపా. పా పటేలా, చూపెడతాపా. లచ్చక్క, చెట్టు నీడ ఎంత చల్లగా ఉన్నదే. చల్లగానే ఉన్నది లింగక్క. బా నాకైతే నిద్ర ముంచుకొస్తాందే. లచ్చక్క, ఒక చిన్న పులికెత్తనే, ఎవరన్నా అత్తే లేపే. ఆ పిల్ల పిచ్చడు వస్తాడు. ఇటెందుకు వస్తాడే? ఇటు కాదే పిచ్చదానా, ఆ కాలువకెళ్ళి వస్తాడు. చూస్తే లేపు నన్ను. అటుగా ఇంకో బాచికెళ్ళి పౌడర్ రాస్తేనే కోట వస్తుంది అటు కదనే. నీవేనా? అవునే,
పౌడర్ రాస్తేనే పోటు వస్తుందట. ఇక మనం చేసిన పని అంతా ఆ పౌడర్కి అయ్యేటట్టున్నదే. నిజమేనే రాజవ్వకు టోక్ ఎట్లిచ్చినా అది దెబ్బకే నోరు తెచ్చింది. గింతంత అంబారు పెడితే అయిపోగానే పాపం రాజవ్వ నిన్నేమన్నదే? అంతగానో అడిగింది కాదు నిన్ను. పాపం ఏదడిగినా ఇస్తుంది అది. హాగా మొగోడి సొమ్ము తిని మిండర్ పాట పాడతానేవేంది నువ్వు? నిన్ను కంబారు ఇయ్యలేదా? ఏమో దానికే మాట్లాడతానేవేంది నువ్వు? కాదే లింగక్క, అంబారు అడిగినప్పుడు ఇట్ట అయిపోగానే అంటన్నా. తోకగాడు పెడతాడు దానికి, అది నాకు వీగి పెడుతుందని ఇక దానికి ఇస్తా. హాగా చూడు పటేలా, ఆ చెట్టు కింద జేరుగొడ్డు అన్నట్టు అన్నది. ఈడవాడు ఫీల్డ్ ఆఫీసర్ గాని తీరే ఉన్నాడు కదా. ఫీల్డ్ ఆఫీసర్ గానే లింగక్క, నీ కండ్లకు ఎట్లా కనబడతానా? పని ఎగ్గొట్టి చెట్టు కింద వన్నావు నువ్వు. ఎండ కొడుతుందని అట్లా చెట్టు మీద కచ్చిన సారు. మిమ్మల్ని ఎలా ఫోటో దించా ఏం దించా మీకు హాజరే అయ్యా. అయ్యో ఓ ఫీల్డ్ ఆఫీసర్ సారు, ఏమనుకోకుర్రి, మీకు పోంగా ఇంత కోటర్ సీస కొనిస్తా గాని. దించు బిడ్డ ఏం కాదు, నీకు కోటర్ సీస కొనిస్తా తాగేవు. నా కోటర్ సీస ఓకే, నీ వెనక నిల్చున్న సర్పంచ్ సార్కేం కొనిస్తావు? అబ్బా కొడుక, దెబ్బ పెట్టింది కదా ఈ రాజముండ, రాజే తీసుకొచ్చినట్టున్నది. మరి నాకేం కొనిస్తావు లింగక్క? అయ్యో పటేలా, మీకు నేను కొనిస్తానా? కాదు గాని పనికి వచ్చిన వాళ్ళు పని చేయకుండా వచ్చి గీడ వంటే నడుతుందా లింగక్క? అయ్యో ఎండ కొడుతుందని ఇక్కడ కూర్చున్నాం. లేవేలొచ్చి సర్పంచ్ వచ్చిండు, నీకు కనబడతలేదా అని మూతకలేదానా? అద్దే లింగముండ అంటే ఇక్కడికి వచ్చి వండ పెట్టినావు. ఇప్పుడు మనం పనికిరాని లెక్కలు పడ్డాం. మంచిగుందా నీ లింగి? గట్లా కాదు గాని లింగక్క, పనికి వచ్చిన వాళ్ళు పని చేయాలి గాని పని ఎగ్గొట్టి ఎక్కడన్నా చెట్టు కింద వంటరా? ఇప్పుడు వచ్చిన పటేలా, కావాలంటే రాజవ్వని అడుగు. రాజవ్వ వీళ్ళట ఇప్పుడే వచ్చిరా? వచ్చి ఎంతసేపు అవుతుంది నువ్వు చెప్పు. రాజవ్వ నీకు దండం పెడుతున్నా రాజవ్వ. చెప్పు రాజవ్వ, చెప్పవు. వీళ్ళు వచ్చి ఎంతసేపు అవుతుంది? ఇప్పుడే వచ్చారు పటేలా, బాగా సేపు అయితే ఏమైతలేదు, వంటలు పోయినా అని వచ్చిరేటు. హాజరు అయ్యిరు పాపం, అట్లేం చేయకూరి. ఆహా సరే రాజవ్వ. ఏమయ్యా ఫీల్డ్ ఆఫీసర్, వీళ్ళని కూడా ఫోటో కొట్టు. ఫోటో కొట్టి హాజరై. సరే పటేలా. ఓ లింగక్క, మీరు పోయి పని చేసుకోపోర్రి, మిమ్మల్ని మా ఫోటో కొడతా గాని. సరే సరే ఫీల్డ్ ఆఫీసరు, సరే వచ్చి పని చేద్దాం పా నాడు. అవురా నర్సిగా, ఈ ఫీల్డ్ ఆఫీసర్ గాడేర్రా ఇంకా అత్తలేడు? ఏమోనా అన్న, ఇప్పుడే అత్త అన్నాడు, అటే వేండు. ఆడి ఇటాచర్ అని ఆని కొంకులు దిగాలి అలా. ఎండకేసిండు మనని పనికి. ఏమనకే అన్న, ఏమనంటే మళ్ళా ఫోటో దించడాడు. ఆడారా, ఆడు మనని ఫోటో దించకపోవాలి, ఆని శెలకశేని దున్ని లంజగుంజలు వాతుతా. ఆడుంటాడానే, ఆని పొలంలో నువ్వు గుంజలు వాతుతావా? ఆడు ఫోటోనైతే దించకపోని అప్పుడు చెప్పుతా. ఓర్ని అక్క, ఇలా నువ్వు పని చేయమంటే మంచిగా చెట్ల కూర్చొని మందు తాగుతారు కదా. ఓ భూమన్న, ఏం పని అది? అగా ఫీల్డ్ ఆఫీసర్ గారు వచ్చింది కదా, అదా ఇట్రాయే. అటచ్చుడు కాదు, పని పని చేయరా? పని అటంక చేద్దాం కానీ నువ్వు వచ్చిట్రా. అక్క పని పాత్ర పెట్టి అదేదో జాతర పోయినట్టు ఏం చేస్తారో ఏందో ఏం అర్థమవుతలేదు. అదే భూమన్న, మీరు పని ఎప్పుడు చేస్తారు ఇంకా? ఏ పని చేసే కూర్చున్నాం. అగో అదంతా కాదా, 3 మీటర్లు తీసినాం. ఏడా తీసిర్రే? ఏడు దాన్నే ఉన్నాయి కాదే. ఒక్క బుక్క తాగి ఆయనతో తీస్తాం గాని, నువ్వైతే ఫోటో తీసుకొని వీటి ఇక్కడి నుంచి వెళ్ళి. చీని అవ్వ భూమన్న, నువ్వు ఎప్పుడు ఇంత నానే? ఒక్కొక్కరు రారే, ఫోటో తీస్తా. పోరా నర్సిగా, ఫోటో దించుతున్నాడ పో. దించు సారు. అయిపోయింది నాడు. రాయే భూమన్న, నువ్వు రా ఇక్కడికి, ఫోటో తీస్తా. నువ్వే ఇటేటచ్చి దించుకోరాదు, ఎండలా నెరవడి ఉన్నాం. ఇటేట్రా నువ్వే, ఇటేటచ్చి దించుకోపోవటవా? చీని అవ్వ, నువ్వైతే చిన్న కాన్నే ఎరుగుతావే. ఇటు చూడు. అయిపోయిందా దించినావా పోటువా? దించిన అయిపోయింది పోరి.